ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక రెండు పొలిటికల్ క్వశ్చన్స్. సో నాన్నగారికి రాజకీయాలతో అనుబంధం ఉంది అండ్ ఆయనకి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. సో వైఎస్ఆర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పాలిటిక్స్ ని పక్కన పెట్టేస్తే రాజశేఖర రెడ్డి గారికి నేను కలిసాను. నాన్నగారు చాలా క్లోజ్ ఆయనతో. అప్పుడు జగన్ గారు కూడా ఉన్నారు. అండ్ సో ఐ థింక్ దర్ అమేజింగ్ పర్సనాలిటీస్ టు బి ఆనెస్ట్ విత్ యూ. ఓకే. సో మీ తరం వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లో ప్రచారాలు చేస్తున్నారు, పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నారు. అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అప్ టు దెమ్ అండి. మీకు కూడా అలా రావాలంటే లేదు, నాకు అసలు తెలియదండి, అది సంబంధం లేని విషయం. ఎందుకంటే దూకుడు సినిమాలో మీరు ఎమ్మెల్యేగా చాలా బాగా నటించారు, చాలా బాగా ఉంటారు. అలా మేము చూడగలమా ఫ్యూచర్? నటించడం వరకేనండి. సో లేదండి, పాలిటిక్స్ లో ఐ వాంట్ టు గ్రో వెరీ వెరీ ఓల్డ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ ఓన్లీ. ఓకే. సో మా కోసం మంచి మంచి మూవీస్, టెక్నికల్ వాల్యూస్ తెస్తూ ఉండాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? కొరటాల శివ గారితో ఇప్పుడు చేస్తున్నానండి. అది ఏ టైప్ స్టోరీ ఉంటుంది? పొలిటికల్ ఫిల్మ్ అగేనండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక రెండు పొలిటికల్ క్వశ్చన్స్. సో నాన్నగారికి రాజకీయాలతో అనుబంధం ఉంది అండ్ ఆయనకి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. సో వైఎస్ఆర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పాలిటిక్స్ ని పక్కన పెట్టేస్తే రాజశేఖర రెడ్డి గారికి నేను కలిసాను. నాన్నగారు చాలా క్లోజ్ ఆయనతో. అప్పుడు జగన్ గారు కూడా ఉన్నారు. అండ్ సో ఐ థింక్ దర్ అమేజింగ్ పర్సనాలిటీస్ టు బి ఆనెస్ట్ విత్ యూ. ఓకే. సో మీ తరం వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లో ప్రచారాలు చేస్తున్నారు, పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నారు. అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అప్ టు దెమ్ అండి. మీకు కూడా అలా రావాలంటే? లేదు, నాకు అసలు తెలియదండి, అది సంబంధం లేని విషయం. ఎందుకంటే దూకుడు సినిమాలో మీరు ఎమ్మెల్యేగా చాలా బాగా నటించారు, చాలా బాగా ఉంటారు. అలా మేము చూడగలమా ఫ్యూచర్? నటించడం వరకేనండి. సో లేదండి, పాలిటిక్స్ లో ఐ వాంట్ టు గ్రో వెరీ వెరీ ఓల్డ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ ఓన్లీ. ఓకే. సో మా కోసం మంచి మంచి మూవీస్, టెక్నికల్ వాల్యూస్ తెస్తూ ఉండాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? కొరటాల శివ గారితో ఇప్పుడు చేస్తున్నానండి. అది ఏ టైప్ స్టోరీ ఉంటుంది? పొలిటికల్ ఫిల్మ్ అగేనండి.